ఇప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయ కిరణాలు. అంజీ విజన్కు స్వాగతం. మీరు చూస్తున్నది స్ట్రీట్ డాగ్స్ గురించి, వీధి కుక్కల గురించి. నేను చాలా రోజుల నుండి పరిశీలిస్తున్నాను. ఈ సమాజం లోపల కానీ, కాలనీ లోపల కానీ ప్రతిరోజు వీధి కుక్కల సంతానోత్పత్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వీధి కుక్కలు అంటేనే చాలామందికి 90% మందికి చీచి అగ్లిగా ఉంటాయి, దగ్గరకు రానివ్వరు. వాటిని కొట్టడమో లేకుంటే మందు పెట్టి చంపడమో, రాళ్ళతో కర్రలతో కొట్టి చంపడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయినా వీటి జనాభా పెరుగుతూనే ఉంది. ఒక జాతిని మనం నశింపజేయాలని అనుకున్నప్పుడు కూడా అవి నశించవు. ఈ ప్రకృతే అది బతకాలా లేకుంటే నశించాలా అనేది నిర్ణయించేది ఈ ప్రకృతి. గాలి, నీరు, నిప్పు, నేల, నింగి, ఈ 5 కూడా ఒక జీవి బతకాలి లేకుంటే చనిపోవాలని అవి నిర్ణయిస్తాయి. కానీ మనిషి మాత్రం నిర్ణయించలేడని నేను అనుకుంటున్నాను. అందుకే ఆ జీవులు ఆ విధంగా ఉత్పత్తి అవుతున్నాయేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాటికి ఆహారము ఎవరు పెట్టరు, షెల్టర్ లేకుంటుంది, కూడుగుడు ఏది లేకుంటుంది, ఎక్కడ పడితే అక్కడ నివసిస్తాయి. ఆహారం కోసం ఆ మోరి లోపల, అనగా మురుకు కాలువల లోపల, లేకుంటే బజార్ల లోపల ఎవరైనా తిని పడేసినవి ఉంటే అవి తినడం కానీ, ఆ చెత్త కుప్పల లోపల ఎవరైనా పాడైన ఫుడ్ పాడేస్తే వాటిని తీసుకొని జీవించడమో ఏవో చేస్తుంటాయి. ఆ విధంగా చేసినప్పుడు అవి చనిపోలేయి యాక్చువల్లీ. ఎందుకంటే ఆహారము పాయిజన్ కావడమో లేకుంటే పాచిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. అటువంటి ఆహారము తిన్నప్పుడు అవి చనిపోలే. అయినా అవి ఇంకా బతుకుతూనే ఉన్నాయి. ఆహారము పాయిజన్ కూడా ఏమీ కావడం లేదు. ఏదో ఒకటి దాంట్లో పాయిజన్ అవుతుందేమో కానీ చాలా మటుకు ఆ పాచిన అన్నాన్ని తిన్నా కూడా ఇవి బతుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఆకలిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా అది పాయిజన్ కాదు. ఆకలి ఆ విషాన్ని కూడా చంపేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే అవి బతుకుతున్నాయేమో మరి. చూడండి, మన ఊర్లో కానీ, వార్డుల్లో కానీ, ఆ కాలనీల్లో కానీ చాలా మటుకు ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ పబ్లిక్కు వీధి కుక్కలు అంటే నచ్చదు. ఎందుకంటే అవి కరుస్తాయి లేకుంటే ఏమైనా చేస్తాయి అనే ఉద్దేశంతో వాటిని చంపాలని అందరూ అనుకుంటారు. అయినా కూడా అవి చనిపోతున్నాయేమో కానీ బతికేవి మాత్రం చాలా ఉన్నాయి. గత 5-6 ఏళ్ళ నుంచి కూడా పరిశీలిస్తే కూడా ఇన్ని వీధి కుక్కలు కనిపించలేదు నాకు. కానీ ఇప్పుడు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. అవి బజార్లలో ఉండి ఆ చలికి తట్టుకొని, ఎండకు తట్టుకొని, వర్షానికి తట్టుకొని జీవిస్తుంటాయి. అవి రోగ నిరోధక శక్తిని ఎక్కువ కలిగి ఉంటాయి. అందుకేనేమో అవి ఆ విధంగా బతికి బట్ట కడుతున్నాయని నేను అనుకుంటున్నాను. మనుషులమైన మనకు ఎన్నో రోగాలు వస్తుంటాయి. హాస్పిటల్స్ వెళ్తుంటాము, ఏమో చేసుకుంటాం ట్రీట్మెంట్స్. అయినా చాలామంది కూడా బతకడం లేదు. కానీ వీధి కుక్కలు ఆ విధంగా కావడం లేదు. ప్రకృతి పరంగానే వాటికి కావాల్సినంత రోగ నిరోధక శక్తి వస్తుంది. అందుకే అవి బతికి తన జనాభాను ఎక్కువ చేసుకుంటున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇంత జనాభా లేదు, ఇప్పుడు ఎక్కడ చూడు అవే కనిపిస్తుంటాయి. ఈ వీధి కుక్కల లోపల కూడా ఆహారం కొరకు పోటీ పడుతున్నాయి. మనమైనా ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా ఆహారం కొరకే పోటీ పడుతుంటాం, మనుగడ కోసం పోటీ పడుతుంటాయి. ఇవి కూడా పోటీ పడుతుంటాయి. ఒకసారి ఇవి కూడా ఖర్చుకొని చనిపోతుంటాయి కూడా. అలా చనిపోగా మిగిలినవి ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి పిల్లల కుక్క కనీసం 5 నుండి 6 దాకా పిల్లల్ని తీస్తుంది. ఏదో ఒకటి 1-2 తీస్తుంది, కానీ దాదాపు 5-6 పిల్లల్ని కంటుంది. అందులో 1-2 చనిపోయినా కూడా మిగతావన్నీ కూడా బతికి బట్ట కడుతుంటాయి. మరి అవన్నీ పెరిగి పెద్దగా అయితే అలానే వాటి ఉత్పత్తి అనేది పెద్దగా అయిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక ఆడకుక్క ఉంటే ఆడకుక్క 1 సంవత్సరం లోపు అది సంతానోత్పత్తికి వచ్చి కనీసం 4-5 పిల్లల్ని కంటుంది. అలా ప్రతి ఏటా సంతానోత్పత్తి జరగడం వల్ల వాటి జనాభా అనేది ఎక్కువగా తయారవుతుంది. వీటిని కంట్రోలింగ్ చేయడం ప్రస్తుతం గవర్నమెంట్కు కానీ పబ్లిక్కు కానీ చాలా ఇబ్బందిగానే ఉంది. కుక్కల్ని చంపకూడదు, వాస్తవంగా చంపకూడదు.
ఏ జీవిని కూడా చంపకూడదు. అదే నా కాన్సెప్ట్. ఆ చనిపోవాలి అనేది నిర్ణయించేది ఈ ప్రకృతి. ఆ ప్రకృతి తప్ప మనిషికి ఎటువంటి హక్కు కూడా లేదు. కానీ మనిషి ప్రకృతికి విరోధంగా ఆ జీవుల్ని కూడా చంపుతున్నారు. కానీ మనిషిని ఏమనాలి మరి? పిల్లికి బిచ్చం పెట్టని వాడు కూడా, ఎవరికి సహాయం చేయని వాడు కూడా, ఈ కుక్కలంటే కూడా, బీదవాళ్ళంటే కూడా వాళ్ళకి నచ్చరు ఎప్పుడు కూడా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇటువంటి వాళ్ళే హరాస్మెంట్ చేస్తుంటారు, కాంప్లైంట్ చేస్తుంటారు. ఎవరైనా సహాయం చేస్తుంటే అటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయరు. వీళ్ళదే గోస ఎక్కువగా ఉంటుంది, అల్లరి పెట్టలేదు చేసేయలేదు, అల్లరి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. యాక్చువల్లీ వీటి జనాభాను నియంత్రించాలంటే ఆడకుక్కలకు కానీ మగ కుక్కలకు కానీ సీజరింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ తప్పక చేయాలి. ఆ విధంగా చేస్తేనే కంట్రోలింగ్ అవుతాయి. కాలనీలో కానీ గ్రామాల్లో కానీ ఉండే కుక్కల్ని తీసుకువెళ్ళి పట్టుకపోయి ఎక్కడనో అడవుల్లోకి వదిలిపెడితే జనాభా తగ్గుతుంది? జనాభా తగ్గదు. జనాభా తగ్గాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి. కుక్కలకు చాలా మటుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే కంట్రోల్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది. వాటికి ఇంజెక్షన్స్ వేయడం కానీ, లేకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. ఆ విధంగా చేస్తేనే మంచిది. కానీ వాటి జనాభా తగ్గాలని చంపడం అటువంటివి చేయకూడదు. ఎందుకంటే భూమి మీద ప్రతి జీవికి బతికే హక్కు ఉంటుంది. అర్ధాంతరంగా చంపడం అనేది మానవత్వం కాదు. వీటిని కంట్రోలింగ్ చేయాలంటే ఇదొక్కటే అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకేమైనా అనిపిస్తే కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.